నల్గొండ జిల్లాలో మిల్లర్ల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను అమ్ముకుందామని వస్తే మిల్లర్లు సిండికేట్కి ఏర్పడి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్ల తీరును ప్రశ్నిస్తే చివరకు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని వాపోతున్నారు. మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరుపై అధికారులకు మొరపెట్టుకున్నా తమను పట్టించుకునేవారే లేరంటున్న అన్నదాతలతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు తీవ్రమైనటువంటి అవసరం పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రతి రైతు పండించినటువంటి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెప్తూ ఉండడం జరిగింది. దానికి సంబంధించి మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కూడా ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తున్న పరిస్థితి నెలకొంది. కాకపోతే ఇప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొనుగోలు అనేవి పూర్తి స్థాయిలో జరిగిన పరిస్థితి లేదు. ఇదే సమయంలో రైతులు తమ యొక్క పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం అని చెప్పేసి మిల్లుల బాటపడిన పరిస్థితి నెలకొంది. కాకపోతే ఇదే సమయంలో మిల్లర్లు అనేవారు పూర్తి స్థాయిగా ఒక సిండికేట్ గా ఏర్పడి ప్రభుత్వం నిర్దేశించినటువంటి మద్దతు ధర చెల్లించకుండా వారు ఇష్టానుసారం ఒక ధర అనేది నిర్ణయించుకుని ఆ విధంగా రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదే సమయంలో రైతులు మాత్రం తీవ్రమైనటువంటి అవస్థలు ఫేస్ చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మిల్లర్లకు అదే విధంగా రైతాంగానికి మధ్య మాత్రము ఇటీవల కాలంలో తరచుగా వాగ్వివాదాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అదే అయినప్పటికీ కూడా మిల్లర్లు తమ యొక్క పంట మాత్రం వీడిన పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఇదే విషయానికి సంబంధించి ఇటీవల అంటే మిర్యాలగూడ మండల కేంద్రంలో ఉన్నటువంటి సూర్యతేజ మిల్లు వద్ద కూడా ఆ రైతులపై ఆ యొక్క మిల్లర్లు దాడి చేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన అంశంగా మారింది. ఎందుకు మిల్లర్లకు అదేవిధంగా రైతులకు మధ్య ఈ విధమైనటువంటి అఘాతం ఏర్పడింది? ఎందుకు మిల్లర్లు అనేవారు రైతులు పండించిన ధాన్యాన్ని వాళ్ళు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయలేకపోతున్నారు? రైతులు దీనిపై ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి మనము రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నాము. చెప్పండి, యాక్చువల్ గా ప్రభుత్వం అనేది ఒక మద్దతు ధర అనేది ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర అంటే 2320 రూపాయలు అని ప్రకటించడం జరిగింది. కాకపోతే మిల్లర్లు అనేవాళ్ళు చాలా తక్కువ ధర చెల్లించేసి కొనుగోలు చేస్తున్నారు. ఎందువల్ల మిల్లర్లు ఈ విధంగా చేస్తున్నారు? మిల్లర్లు మార్కెట్ గవర్నమెంట్ ఏమో 2320 ప్రకారం కొనవండి అని చెప్తుంది. లేకపోతే మా ఐకేపీలో పోయండి, ఐకేపీలో పోస్తే మద్దతు ధరతో బోనస్ ఇస్తామని చెప్తారు. అలా పోద్దామంటే ఈ ఎండకి ఎండిపోతున్నాయి, పైన వర్షం వచ్చి కొట్టబోతున్నాయి. దానివల్ల తట్టుకోలేక మిల్లు కాడికి వస్తున్నాం. మిల్లు కాడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొనకుండా ఫస్ట్ బళ్ళని ఆపించి రోజు మొత్తం ఆపించి లైన్ కిలోమీటర్ దూరం లైన్లు పెట్టించిన తర్వాత ఈ మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ధర్నా చేస్తుంటే వస్తారు. వచ్చిన తర్వాత మాకు వడ్లొద్దు అని చెప్పి 2200 2100 అంటే మాత్రం కొంటారు. ఏంది అని గొడవ చేస్తే మాకొద్దు, మాకు ఇష్టం లేదు, మాకు గుడ్లు బాగాలేవు అని మళ్ళీ అట్లా బెదిరిస్తారు. ఇంకా గట్టి కడితే భౌతికంగా మా మీకు దాడి చేస్తారు. ఈ సిచ్యువేషన్ నిన్న కూడా సూర్యతేజ మిల్లు అదే విషయం జరిగింది. రైతు కావాలి అడిగితే లేదు మా ఇష్టం మేము కొనమని చెప్పి బలవంతంగా చేయటం వల్ల ఈ భౌతిక దాడి చేసి అనవసరంగా అతన్ని రైతును కొట్టారు. అదే పరిస్థితి మాకు కూడా వస్తుంది. రైతులు లేకపోతే రాజ్యాలని ప్రభుత్వాలు చాలా మొత్తుకుంటున్నాయి, కానీ రైతు మీద ఎటువంటి కనికరం కూడా ఏ ప్రభుత్వం కూడా చూపించట్లేదు. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి కూడా, మీరు ఇచ్చే 2000 ఎండబెట్టకుండా పచ్చి వడ్లకే మీరు మద్దతు ధర ఇచ్చారని చెప్పి అవసరం వస్తే మిల్లర్లు కొనకపోతే మీరే మిల్లర్ లీజ్ తీసుకొని మీరే స్టీమ్ చేసి ఆ బియ్యాన్ని మీరే ఎట్లా సన్నబియ్యం ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరే లీజు తీసుకొని ఆ స్టీమ్ పట్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రైతుకు ఆదాయం వస్తుంది. రైతు అరగారం పండి ఆరుమూరుగా అమ్ముకోవాల్సిన పరిస్థితి దౌర్భాగ్యం వచ్చింది. అన్ని పెట్టుబడులు తీసేసినా కూడా 10,000 కూడా మిగిలే పరిస్థితి లేదు ఈ సిచ్యువేషన్లో. రైతు లేకపోతే రాజ్యం లేదంటారు. ఒక్క సంవత్సరం రైతు పండించకపోతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లు అంటే ఏంటి మన మిల్లర్స్ కానివ్వండి, మన షాపులు కానివ్వండి, అన్ని కూడా మూలబడి దోమలు కట్టుకున్న స్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ అందుకే ప్రభుత్వం ఇప్పుడు కూడా తీయించి మాకు చేయాలని చూస్తున్నాం. మన నల్గొండ కలెక్టర్ గారు కానీ, మన మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారు కానీ ప్రతి ఒక్క మిల్లులకి కొంతమంది అధిక పెట్టిర్రు. అయినా కూడా వాళ్ళ క్షేత్రస్థాయిలో మిల్లర్లు పోకుండా పరిశీలించట్లేదు. కనీసం మాకు మద్దతు ధర రావట్లేదు. వాళ్ళేం ప్రభుత్వమే ఇస్తామని చెప్తున్నారు కానీ, కొనమని చెప్తున్నారు కానీ వాళ్ళు మిల్లర్లు కొనట్లేదు. కనీసం మాకు ఒక విషయం ఏంటంటే మాకు కొన్నటువంటి 2100 కానీ 2200 కొన్న వడ్లకు కూడా ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందించి మిల్లర్ల ద్వారా 2320 రూపాయలు మళ్ళీ బిల్లు చేయించి మాకు ధర ఇప్పించవలసిందిగా మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రభుత్వము మద్దతు ధర ప్రకటించింది, ఇస్తామని చెప్తుంది. మిల్లర్లకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి జిల్లా అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ మిల్లర్లు కూడా ఎందుకు అంటే ప్రభుత్వం చెప్పినా అధికారులు చెప్పినా కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం వివరిస్తున్నారు. దీనివల్ల రైతుగా మీరు ఏ విధంగా నష్టపోతున్నారు? మొత్తం మిల్లులంతా సిండికేట్ అయ్యారు. సిండికేట్ అయ్యి ఇష్టరాజ్యంగా వాళ్ళు ఏ రేట్ అంటే ఆ రేటు, ఇవాళ ఈ రేటు పెడదాం అనుకుంటే ఈ రేటే, ఏదన్నా రేటు ఏందండి ఇట్లా అంటే మా మీద గొడవ దిగి మొత్తం బండ్లని జామ్ చేసి ఇది చేసినాం అనుకో, పోలీసు వాళ్ళు రావటం, ఆ రోజు మళ్ళీ ఒక 2-3 బండ్లు పోయటం, ఇది చేయటం జరుగుతుంది.
రైతులను అసలు చూసేటోడు లేడు. ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎవరన్నా ఈ మిల్లుల చుట్టూ తిరిగి చేసే ప్రయత్నంలో అయితే లేరు. గత ప్రభుత్వంలో 2800, 3000 గిట అమ్మిన రోజులు ఉన్నాయి. రైతులు ఎంతో సంతోషపడరు. అలాంటిది 14 నెలల నుంచి మేము అరిగోస తీస్తున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. నీళ్లు లేక, నిప్పు లేక, ఏది లేకుండా బాధ్యతతోటి మేము ఏదో కష్టపడి ఇవన్నీ చేసి తీసుకొచ్చి ఆరుకాలం పండించి తీసుకొస్తే వాళ్ళకి మేము అడ్డికి పావుచేరు లెక్క మిల్లు కాడ వాళ్ళని బతిలాడి బొజ్జగుంచి బతిలాడి చేసి మంచిగా ఉన్నా కానీ మ్యాచర్ లేదు, అది లేదు, ఇది లేదు అని గొడవకి దిగి మీద ఎదురు దాడికి దిగి కొట్టడానికి కూడా తయారవుతారు. రైతాంగం మాత్రము తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్న పరిస్థితి కనబడదని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తాము ధాన్యాన్ని ఎంతో కష్టపడి పండిస్తున్నాము, తీసుకొచ్చి దాన్ని అమ్ముకుందామంటే అమ్ముకోవడానికి మాకు ఎలాంటి వీల్లేని పరిస్థితి లేదు. దానిపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్తున్నారు కానీ ఆ కొనుగోలు చేసిన దాఖలు కూడా ఎక్కువ లేవు. సో మేము మిల్లర్లను ఆశ్రయిస్తే మిల్లర్లు కూడా వాళ్ళ ఇష్టానుసారం వివరిస్తున్నారు. తాము ఏ ధర అయితే నిర్దేశించారో ఆ ధరకే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు తప్ప ప్రభుత్వం చెప్పినటువంటి మద్దతు ధర మాత్రం ప్రకటించలేదు. ఏమైనా అడిగితే మాత్రము మాపై దాడికి దిగుతున్నారు, అదేవిధంగా పరుష పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు, మమ్మల్ని అనేక రకాలుగా దుర్భాషలు ఆడుతూ మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా రైతులను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుండటం జరిగింది. మీరు నుండి కిరణ్ రవికిరణ్తో పునరావు రాజోస్.